మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి టాపిక్ వచ్చింది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అమ్మో అందం తగ్గిపోతుందేమో, మా యవ్వనం కరిగిపోద్దేమో అనుకునే సమాజంలో మీరు నమ్మినా నమ్మకపోయినా నేనే చాలామందిని చూశాను. దీనికి సంబంధించి ఒక డాక్టర్గా దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు, మీరేం చెప్తారు మేడం? బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం ఇవ్వగలిగేది చాలా తక్కువ పీరియడ్కి, అండ్ అదొక రకమైన బ్లెస్సింగ్ అండి మనకి, వరం టు గివ్. మన బేబీకి మనం ఇచ్చే ఒక బెస్ట్ ఇమ్యూనిటీ, బెస్ట్ ప్రొటెక్షనే బ్రెస్ట్ మిల్క్ అండి. ఎందుకంటే అందులో సెక్రీట్ అయ్యేది ఓన్లీ మిల్కే కాదండి. మిల్క్ దాంట్లో ఉండే ఇమ్యూనిటీ, మన ఇమోషన్స్, మన ఫీలింగ్ అన్ని కలిపి ఉండేదండి. సో వాళ్ళకి అది నాట్ ఓన్లీ బాడీలో ప్రొటెక్షన్ అండి, ఇమోషనల్ గా అండ్ మెంటల్ గా కూడా వాళ్ళకి చాలా సెక్యూర్డ్ ఫీలింగ్ మనం ఇవ్వగలుగుతాం. అది కూడా మనం ఇవ్వగలిగేది ఓన్లీ ఫస్ట్ 2 years అండి. ఆ తర్వాత మీరు ఇద్దామన్నా మీకు సెక్రీషన్ అనేది ఉండదు. సో ఆ 2 years ని మిస్ అవ్వటం అనేది నా పరంగా యాజ్ అ మదర్ ఆర్ యాజ్ ఫర్ అ బేబీ ఇద్దరికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఇవ్వగలిగేయడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి, అది ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. అది ఇవ్వలేని దరిద్రులు కూడా ఉంటారు మేడం. బట్ దానికి సంబంధించి వాళ్ళకి మీరు ఎలాంటి చెప్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీకు బ్రెస్ట్ మిల్క్ సెక్రీట్ అవ్వట్లేదు అంటే అది ఒక రకమైన డిజార్డర్ అండి. దాన్ని కరెక్ట్ చేసుకుని మాక్సిమం ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ అది హార్మోనల్ సెక్రీషన్ అండి. ఒకటి మిల్క్ లో నరిష్మెంట్ ఉండాలి, రెండోది హార్మోనల్ సెక్రీషన్. మీకు సెక్రీట్ చెయ్యాలి అనేది వచ్చినప్పుడే అది ఇమ్మీడియట్లీ సెక్రీట్ చేసేస్తుంది. అదే అసలు నేచర్ యొక్క మ్యాజిక్కే అదండి. సో కంపల్సరీగా ఇవ్వండి అని నేను చెప్తాను. ఎందుకంటే అది వచ్చేది ఒకేసారి వస్తుంది ఆ బేబీకి, మళ్ళీ రాదు. మీకు మళ్ళీ చేద్దాం పెద్దయ్యాక 4 years అయ్యాక నేను బ్రెస్ట్ మిల్క్ ఇద్దామంటే రాదండి. అది సో వచ్చినప్పుడే ఇవ్వటం కరెక్ట్. ఈ టాపిక్ వచ్చినప్పుడు నాకు నిజంగా మన హీరోయిన్ కాజల్ అగర్వాల్ని మనస్ఫూర్తిగా అభినందించాలనిపించింది. ఎందుకంటే ఆమెకి బేబీ పుట్టిన 2 months తర్వాత ఒక పెద్ద ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్ కాదనుకోలేదు యాజ్ ఎ ప్రొఫెషనల్గా, అలానే బిడ్డని ఇబ్బంది పెట్టుకోలేదు. ఆమె ఏం చేసేవారంటే క్యారవాన్లో కూర్చొని బాబుకి రోజుకి 2 పూట్ల సరిపడా అన్ని పాలు పిండేసి వాళ్ళ డ్రైవర్కి ఇచ్చి తీసుకెళ్ళి ఆ బాబుకి పట్టించి మళ్ళీ ఈవినింగ్ టైంకి మళ్ళీ బాబుకి ఎప్పుడైతే అవసరం అవుతుందో మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పిండి ఇచ్చేస్తామంటే యాజ్ ఎ మదర్హుడ్కి ఆమెకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎందుకు మదర్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ అనే సంగతి వాళ్ళకి తెలుసు. ఆ ఎమోషన్ ఏంటి ఇప్పుడే కదా అని ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఎమోషన్ని కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలో అయినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ పర్టికులర్ టైంలో అది గుర్తు చేసుకోవాలనిపించింది. ఇకపోతే మేడం, మీరు కొన్ని చెప్తున్నారు చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వాటి గురించి చెప్పండి. వాటికి సంబంధించి వాటికి ఎలాంటి నివృత్తి చేసుకోవచ్చు? మనం ఇందాక 6 months వరకు మదర్ మిల్క్ అని చెప్పామండి. 6 months తర్వాత అన్నప్రాసన చేసి మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళలో అగ్ని అనేది చాలా మందంగా లోగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మేము చెప్పేది సొంటి పొడి. కంపల్సరీగా మనకి పాతకాలంలో ఉగ్గు అని చేసేవారు. ఒక మట్టి పాత్రలో రైస్ ని బాగా ఫ్రై చేసి నేతిలో దాంట్లో సొంటి, వాము, జీలకర్ర 3 కాంబినేషన్ లో పౌడర్ చేసుకుని దాన్ని కలిపి ఫస్ట్ పెడతాం. దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిందే బేబీలో ముందు గట్ ప్రిపేర్ అయ్యాక వాటికి అగ్ని. అండ్ బిఫోర్ 2 years నా సజెషన్ ఏంటంటే షుగర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. బిఫోర్ 2 years షుగర్ ఇవ్వద్దు అని. ఎందుకంటే షుగర్ అనేది ఇన్ఫ్లమేటరీ అండి. అసలు మనమే తింటేనే అది మనకి ఇన్ఫ్లమేషన్, మనని గట్ లీక్కి అన్నిటికీ అది చాలా బాడీలో చాలా మెకానిజమ్స్ని అది అగ్రవేట్ చేస్తుంది. అలాంటిది మనం తింటున్నారు కదా అని ఐస్ క్రీమ్ కానీ షుగర్ కానీ స్వీట్ కానీ పెడితే అది డెఫినెట్లీ గట్కి ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారనో, పిల్లలు మారం చేస్తున్నారనో, వాళ్ళు అడిగిన చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కొనిస్తూ ఉంటారు. దీనివల్ల గట్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం? మేజర్ ప్రాబ్లం వచ్చేదే అక్కడండి. గట్ అంటే మనం టెంపరరీ రిలీఫ్ కోసం కాసేపు కామ్ అవుతారని చెప్పి వాళ్ళకి మేజర్ డ్యామేజ్ చేస్తున్నట్టు. బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్, చిప్స్ ఇవన్నీ కూడా మన గట్ బ్యారియర్ ని వీక్ చేసేస్తుంది. నేను ఇందాక మీకు చెప్పిన టైట్ జంక్షన్స్ ని డైరెక్ట్ గా అది వీక్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకనే మనకి ఈ మధ్య కాలంలో మాట్లాడితే ఎడినాయిడ్స్, పిల్లలందరూ ఎడినాయిడ్స్ అంటే ఇక్కడ మీకు ముక్కు బ్లాక్ అయిపోయి ఊపిరి ఆడట్లేదు, ఇది 4th grade లో ఉంది, కంపల్సరీగా తీసేయాలి. ఒకవేళ తీసేసేదే అయితే అసలు ఎందుకు పెడతారండి? ఇది ఒక లింఫ్ ప్రొటెక్షన్ అండి. మనం ఇది ట్రిగర్ చేసి దీన్ని ఇంకా మనం బాడీలో ఉంటే ప్రాబ్లం అయ్యేటట్టు మనం తయారు చేసేసుకున్నాం. తర్వాత ఇది తీసేసాక కూడా వాళ్ళకి ఎప్పటికైనా అది ప్రాబ్లమే. వాళ్ళకి ఒక లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ మనం తీసేసాం. నెక్స్ట్ టాన్సిల్,
అది కూడా ఒక అది కూడా ఇవన్నీ ప్రొటెక్టివ్ ఇవన్నీ కూడా గట్ వల్లే ఈ తినే ఆహారంలో తినే ఆహారం అనేది 80% కాజ్ ఉంటుంది. మన మదర్ ప్రెగ్నెన్సీలో ఉండే తన ఫీడ్, ఆ తర్వాత బ్రెస్ట్ మిల్క్, ఆ తర్వాత పిల్లలకి పెట్టేది. వాళ్ళు ఏడుస్తున్నారనే ఒక 20-30 మినిట్స్ కోసం మనం వాళ్ళ లైఫ్ లాంగ్ లో మనం చాలా డ్యామేజ్ చేస్తున్నాం. సో మనం పిల్లలకి ఏం పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిస్కెట్స్ ఒకటి, లేస్, షుగర్, హై షుగర్ కంటెంట్, కలర్స్, క్యాండీస్ లో ఉండే కలర్స్ తో ఉండేవి, ఇవన్నిటిని డెఫినెట్లీ నేనైతే వద్దని చెప్తాను. మ్యాగీ, నూడిల్స్, చైనీస్ నూడిల్స్ లో MSG అని వేస్తారండి. ఒక MSG సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ అని వేస్తారు. అది కూడా న్యూరోటాక్సిన్ అండి. అది అడిక్టివ్ కూడా. మనం ఒక్కసారి తిన్నాము అంటే మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. అదే కాకుండా ఆ టాక్సిన్ అసలు బయటికి తీయడం కూడా కష్టం. అంత టాక్సిన్ మనం బాడీలోకి పంపిస్తాం. సో ఇవన్నిటిని డెఫినెట్లీ నేను అవాయిడ్ చేయమని చెప్తానండి పిల్లలకి. రెండోది, ఈ మధ్య కాలంలో మిల్క్ వద్దని చెప్తున్నామండి ఎక్కువ. మిల్క్ తాగమని చెప్తారు కదండి. అవునండి. ఏ మిల్క్ సేమ్ ప్రాబ్లం అండి. క్వాలిటీ ఆఫ్ మిల్క్. ప్యాకెట్ మిల్క్ వద్దండి. ఎందుకంటే ప్యాకెట్ లో వచ్చే ఒకటి ప్లాస్టిక్ వల్ల వచ్చే మైక్రో ప్లాస్టిక్ మొత్తం అది ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అంటారు. అంటే మన హార్మోన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసేది. రెండోది, అసలు ఆ గేదెకి లేదా ఆవుకి ఏమైనా హార్మోన్స్ ఎక్కించి, అది జనరల్ గా పాలు ఎప్పుడు వస్తాయండి? ఆఫ్టర్ డెలివరీ వస్తాయి. అది ఇంకా వాళ్ళ బిజినెస్ కోసం అది కంటిన్యూస్ గా పాలు ఇస్తూనే ఉంది అనుకోండి, అది ఏ హార్మోన్ ఎక్కిస్తే వచ్చిందో ఆ హార్మోన్ కూడా మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఈ మధ్య కాలంలో 8-9 ఇయర్స్ కే మెనార్కీ అంటే మెచ్యూర్ అయిపోవటం, పిల్లలు లావుగా అవసరం కానీ ఎక్కువ వెయిట్ గా కనిపించటం, బాగా మీకు పిల్లల్లో ఉండే ఇరిటబిలిటీకి కూడా ఫుడ్ కారణం అండి. ఎందుకంటే మన మైండ్, బాడీ ఈ రెండు కనెక్ట్ అయ్యేది గట్ ద్వారా. అందుకనే మన గట్ ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అవును, మీరు లాస్ట్ టైం చెప్పారు. అవునండి, మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్. ఇక్కడ ఉండే సెక్రీషన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయండి. మన బ్రెయిన్ అనేది మన మైండ్ కి మెయిన్ సీట్. సో మన మైండ్ అనేది మన గట్ ఎట్లా అయితే మన గట్ మైండ్ ని ఎఫెక్ట్ చేస్తుందో, మైండ్ గట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా సైకియాట్రిక్ డిసార్డర్స్ ఉంటాయి కదండి, డిప్రెషన్, ఆటిజం, ఇవన్నీ కూడా గట్ నుంచి మేజర్ గా మనకి స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, మీరు గట్ అంటే ఏదో చిన్న విషయం అనుకున్నాం కానీ గట్టు మించి ఇన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి అనుకోలేదు మేడం. ఇప్పటికీ గట్ గురించి మీరు చెప్పినవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది.